యుగంలో యజ్ఞం చేసేటువంటి ఫలితం కలుగుతుంది. ద్వాపర యుగంలో భగవదాలయం నిర్మించి అర్చనా కార్యక్రమాన్ని చేసేటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రం చెప్పారు. అలాగే కలియుగంలో కేవలంగా భగవన్ నామస్మరణం వలనే అటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రం చెప్పింది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు మనం చూస్తుంటే అది యథార్థం అనిపిస్తుంది. శాస్త్రంలో ఉన్నటువంటి ఒక్క అక్షరం కూడా పొరపాటు ఉండదు. ఆనాడు ఘోరమైన తపస్సు చేస్తే దేవతల నుంచి వాళ్ళకి విమానాలు ఇచ్చారు. మరి ఈనాడు విమానాలు మనకెక్కడ ఇస్తున్నాయి? శాస్త్రం ఏం చెప్పింది? ఆనాడు తపస్సు చేస్తే ఏ ఫలితం ఉందో ఈనాడు భగవన్ నామస్మరణ చేస్తే ఆ ఫలితం ఉంది అన్నారు. ఇవాళ నామస్మరణ చేయడం వల్ల మనకు ఆ ఫలితం కలిగింది. మేమెక్కడ చేస్తున్నామండి నామస్మరణ అని అడగొస్తున్నారు. మన సాంప్రదాయం అత్యద్భుతమైనటువంటిది. మనకు తెలియకుండానే కావాల్సినటువంటి కూడా సమకూర్చింది. భగవన్ నామస్మరణ నేను చేయలేదు అని ఎవరైనా రండి ముందుకి. మీ ఊరి పేరేంటి? నారాయణపురం. భగవన్ నామస్మరణ అయిందా? మీ పేరు కృష్ణారెడ్డి. భగవన్ నామస్మరణ అయిందా? మీ అత్తగారి పేరేమిటి? సీతమ్మ. భగవన్ నామస్మరణ అయిందా? పొద్దుకు కేసరికి ఒక 1000 సార్లు భగవన్ నామాన్ని ప్రతి వ్యక్తి తెలియకుండానే భగవన్ నామస్మరణ చేస్తున్నారు. ఆ నామస్మరణ యొక్క ఫలితం వల్లనే ఇవాళ రోజున కృతయుగంలో ఆ రోజు తపస్సు చేస్తే విమానాలకి తిరిగినట్టుగా ఆ రోజు దూరదర్శనం ఎక్కడో ఉన్నటువంటి విషయాన్ని గమనించేవాడు, ఎక్కడో ఉన్న విషయాన్ని విరిగి చెప్పేవాడు వ్యాసభగం ఉన్నటువంటి వాడు. ఇవాళ మనందరికీ కూడా దూరదర్శనం అమితాలు ఎదురు చూడొచ్చు, ఎక్కడెవరు మాట్లాడుతున్నది వినొచ్చు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఆ రోజు తపస్సు చేస్తే ఏ ఫలితం ఉందో ఈనాడు నామస్మరణ చేస్తే ఆ ఫలితం ఉంటుందని శాస్త్రం చెప్పింది. మనకు ఇవాళ రోజున మన పేర్లన్నీ కూడా అవే. ప్రత్యేకంగా నువ్వు చేయలేకపోయినప్పటికీ భగవంతుడు మన సాంప్రదాయం అట్లా మనకు తెలియకుండానే అట్లాంటి నామస్మరణ చేసేటువంటి